హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. సంఘ బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు కృపను బట్టి మరొక మారు ప్రార్థన పూర్వకముగా పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మాటల ద్వారా, దేవుని మాటల ద్వారా మీ ఆధ్యాత్మికమైన జీవితాలను బలపరచడానికి మీ ముందుకు వచ్చాను. శ్రద్ధగా దేవుని వాక్యములు విని దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారని నేను మనవి చేస్తూ ఉన్నాను. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. కృప కలిగిన తండ్రి, ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరొక మారు మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం. నీ మాటలు వినుటకు కృప చూపినందుకు వందనాలు. ప్రభా, నీ ఆత్మ సహకారం అందరికీ దయచేయండి. ప్రభు, నీ మాటల ద్వారా బలపడినట్లుగా తండ్రి ఈ దినమందు అద్భుతమైనటువంటి మాటలు ప్రభు నీ సేవకుని ద్వారా మాకు వినిపించండి. నిలబడినటువంటి ఈ దీనదాసుని క్రీస్తు సిలువ చాటున మరుగు చేసి నీ దాసుని నోటిని మీ పూరగా వాడుకొని ప్రభువా తండ్రి, సంఘము బలపడినట్లుగా, ప్రభు ప్రజలు బలపడినట్లుగా, ప్రభు ఎన్నో ఆధ్యాత్మికమైన పాఠాలు నేర్చుకున్నట్లుగా కృప చూపుతారని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యములను ధ్యానం చేద్దాం. ఈరోజు నేను ఎన్నుకున్న వాక్య అంశం ఏమిటి అంటే, ఇతరులకు మేలు చేయుటలో విశ్వాసి యొక్క బాధ్యత ఏమిటి? విశ్వాసి యొక్క బాధ్యత. ఈ రోజున ప్రభుని విశ్వసించిన వారిగా, ప్రభు రక్తములో కడగబడిన వారిగా, ప్రభుని వెంబడిస్తున్నటువంటి వారిగా, లోకములో మరి ప్రత్యేకించబడినటువంటి వారిగా, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిగా, పిల్లారా, మనం ఏ బాధ్యతలు కలిగి జీవించాలో నేర్చుకోవాలి. ఏ బాధ్యత కలిగి ఉంటే మరి రేపటి దినమున దేవుని ఎదుట దేవుని ప్రశంసలు మనం పొందగలమో, మరి ఆ దేవుని ఆశీర్వాదాలు మనం సంపాదించుకోగలమో మనం నేర్చుకోవాలి. మనము ఎన్నో విషయాలలో మరి జాగ్రత్తలు కలిగి ఉన్నాము, కానీ మరి ఇంపార్టెంట్ విషయాలు, అది దేవుడు తన ప్రజల ముందు ప్రతిపాదించినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలలో మనం జాగ్రత్తలు పాటించలేకపోతూ ఉన్నాం. ఈ దినాలలో ప్రభు రాబోతున్నటువంటి దినాలు గనుక, కడవరి దినాలు గనుక మనము చాలా జాగ్రత్తగా మరి గ్రహింపులోకి వెళ్ళాలి. విశ్వాసి యొక్క బాధ్యత విషయంలో ఇతరులకు మేలు చేయటలు మనం మన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నాము లేదా? ఏమిటి మన బాధ్యత? వాటిని ఎలా నిర్వహించాలి? మరి ఇతరులు మన ద్వారా ఏ విధంగా మేలు పొందాలి అన్న విషయాలు మనం తెలుసుకోకపోతే, నేర్చుకోకపోతే మరి దేవుని నామం అగౌరవపరచబడుతుంది. మన విశ్వాసానికి అర్థం లేకుండా పోతుంది. దేవుని ఆశీర్వాదాలు మనం కోల్పోతాం. గనుక శ్రద్ధగా దేవుని మాటలు మీరు వినాలి. మరి చాలా శ్రద్ధగా వినాలి. మరి ఈ విధముగా దేవుని వాక్యాలు మనం వింటూ ఉన్నాం. మరి మందిరంలో దేవుని వాక్యం వినడానికి అవకాశం లేనప్పటికీ మరి ఈ విధముగా మరి యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఈ వీడియోల ద్వారా దేవుని వాక్యాలు వినగలుగుతూ ఉన్నాం. ఆ భాగ్యం, ఆ కృప మనకి, మరి ఆ ఫ్రీడమ్, ఆ స్వేచ్ఛను దేవుడు మనకి ఇచ్చినందుకు మనం దేవునికి కృతజ్ఞులమై ఉన్నాం. మరి సమయంలో దేవుని వాక్యములోనికి వెళ్దాం. మరి బైబిల్ గ్రంథములో మరి ఆ పాత నిబంధన పుస్తకములో ప్రారంభ మరి పుస్తకం ఆది కాండములో అబ్రహాము విషయాలు, కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అబ్రహాము మరి తన బంధువు లోతుని సేవ్ చేసినట్లుగా, లోతుని మరి ప్రేమించి లోతుకి మేలు చేస్తున్నట్లుగా, మరి అబ్రహామును బట్టి లోతు ప్రమాదముల నుంచి బయటపడినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అబ్రహాము ఎవరు, లోతు ఎవరు? మనము కొన్ని విషయాలు మనం ముందుకు తెచ్చుకుంటే చాలా విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 11వ అధ్యాయములో అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమై దేవుడు మరి అబ్రహామును పిలవడం మనం చూస్తాం. అబ్రహాము మొదటిగా అబ్రాము పేరు. అబ్రాము అనగా గౌరవప్రదమైన తండ్రి.
అబ్రహాము అనగా అనేక జనములకు తండ్రి. ఈ అబ్రాహాము పేరు ప్రారంభము నుండి అబ్రాహాముకు ఉంది. మనము బైబిల్ గ్రంథంలో 17వ అధ్యాయములో అబ్రాహాము పేరు అబ్రహాముగా మార్చబడుతుంది. ఇప్పుడు ఈ అబ్రహాము ఎవరి కుమారుడు అంటే తెరాహు కుమారుడు. అబ్రహాము తండ్రి తెరాహు. ఈ గ్రంథంలో మనం చూస్తాం. ఈ తెరాహు అబ్రహాము మాత్రమే కాదు, నాహోరుని కుమారుని, నాహోరుని మాత్రమే కాదు, హారాను అనే కుమారుని కనెను అని ఆదికాండం 11వ అధ్యాయములో మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. ఇప్పుడు తెరాహు కుటుంబస్తులు ఈ అబ్రహాము, నాహోరు, హారాను. వీరు కల్దీల పట్టణానికి చెందినవారు. యూఫ్రటీస్ నది దగ్గరలో మరి జీవిస్తున్నటువంటి ప్రజలు, మెసపతోమియా ప్రాంతానికి చెందినవారు అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అబ్రహాము ప్రారంభ జీవితం ఎలాంటిదంటే విగ్రహారాధనతో సంబంధం కలిగినటువంటి జీవితం. వారు దేవత ఆరాధన చేసిన వారని, విగ్రహారాధన చేసినటువంటి వారని, నిజదేవుని గూర్చినటువంటి మరి విశ్వాసం లేని వారని బైబిల్లో మనం చూస్తాం. మరి బైబిల్ గ్రంథంలో యెహోషువ ఒక మారు మరి యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో మరి ప్రజలందరినీ షెకెములో మరి సమావేశపరిచి న్యాయాధిపతులను, పెద్దలను, ఇశ్రాయేలు యొక్క గోత్రాలకు చెందినటువంటి వారిని అందరినీ సమావేశపరిచి వారి ముందు అబ్రహాము విషయాలు మరి వారికి సాక్ష్యం ఇవ్వడం మనం చూస్తాం. వారు ఏ ఊరు, ఏ ప్రాంతానికి చెందిన వారో మరి యెహోషువ సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, స్టెఫను మన క్రొత్త నిబంధన గ్రంథంలో అపోస్తుల కార్యములు 7వ అధ్యాయములో మరి అధికారులు ముందు మరి స్టెఫను కూడా సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. వారికి దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడో, అబ్రహాముకి ఎలా ప్రత్యక్షమయ్యాడో స్టెఫను కూడా ఆత్మ ద్వారా నింపబడి మరి సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు పిల్లలు, అబ్రహాము ఊరు అనే ప్రాంతానికి చెందినవాడు. ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై అబ్రహామును పిలిచి కానానుకు మరి అబ్రహాము నడిపించినట్లుగా మన బైబిల్లో చూస్తున్నాం. వారు కానానుకు ప్రయాణమైనప్పుడు మరి ఊరని ప్రాంతంలోనే మరి హారానును కోల్పోతారు. అంటే తెరాహు తండ్రి మరి 3వ కుమారుడు హారానును కోల్పోతాడు. హారానికి ఒక కుమారుడు ఉన్నాడు, లోతు. ఇప్పుడు ఈ కుటుంబం అంతా కలిసి ప్రయాణం అవుతుంది. 11వ అధ్యాయం, ఆదికాండం 11వ అధ్యాయంలో ఎక్కడికి అంటే కానానుకు ప్రయాణమైనప్పుడు వీరు హారానుకు వచ్చి హారానులో నిలిచిపోతారు. అప్పుడు హారానులో మరి అబ్రహాము మరి తండ్రిని కోల్పోవడం మనం చూస్తాం. అక్కడ దేవుడు ప్రత్యక్షమై 12వ అధ్యాయంలో మరి హారాను నుండి దేవుడు మరి ప్రత్యేకపరిచి మరి కానానుకి మరి పంపించడము బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. హారాను నుండి అబ్రహాము కానానుకి ప్రయాణమైనప్పుడు, దేవుడు చూపించు దేశానికి ప్రయాణమైనప్పుడు, దేవుని మాటకి లోబడి ప్రయాణమైనప్పుడు అబ్రహామును కూడా అబ్రహాము సహోదరుడు హారాను కుమారుడు లోతు అబ్రహాముని వెంబడిస్తాడు. అబ్రహాముని వెంబడించి వీరు కానానికి వస్తారు. కానానికి వచ్చిన తర్వాత అబ్రహాముతో పాటు లోతు కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాడు. కొన్ని సమస్యలను బట్టి అబ్రహాము మరి ఐగుప్తుకి వెళ్ళి తిరిగి మళ్ళీ కానానికి రావడం జరుగుతుంది. బైబిల్ గ్రంథంలో 14వ అధ్యాయం, మన 14వ అధ్యాయంలో మనం చూడబోతున్నాం. వారు 12వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో ఊరని ప్రాంతం నుంచి ప్రయాణమయ్యారు, హారానుకు వచ్చారు. 12వ అధ్యాయంలో హారాను నుండి మళ్ళా దేవుని ప్రత్యక్షతను బట్టి, దేవుని పిలుపును బట్టి మళ్ళా కానానుకు ప్రయాణమై కానానుకు వస్తారు. కానానుకు వచ్చినప్పుడు మరి అబ్రహాముతో పాటు కూడా అబ్రహాముని వెంబడించినటువంటి లోతు కూడా దీవించబడతాడు. లోతు కుటుంబం కూడా దీవించబడుతుంది. లోతుకి మరి గొర్రెలు, గొడ్లు అన్నీ ఉంటాయి. ఆస్తిపరుడైపోతాడు. మరి అబ్రహాం బహుధనవంతుడవుతాడు. వెండి బంగారం అబ్రహాము కలిగిన బహుధనవంతుడవుతాడు.
అలాగే అబ్రహాముని వెంబడించినటువంటి లోతు కూడా దీవించబడతాడు. లోతు కూడా మరి ఆస్తి ఉంటుంది. లోతు కూడా పనివారు ఉంటారు అబ్రహాంతో పాటు. అబ్రహాంకి ఎలా పనివారు ఉంటారో అలా లోతు కూడా పనివారు ఉన్నారు. ఇప్పుడు 13వ అధ్యాయములో వారు ఏ విధంగా ఆశీర్వదింపబడ్డారో, దీవించబడ్డారో మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆదికాండ 13 అధ్యాయములో. ఆదికాండ 13 అధ్యాయములో అబ్రహాము పనివారికిని అలాగే లోతు పనివారికిని సమస్యలు వస్తాయి, గొడవలు వస్తాయి. వారికి ఉన్నటువంటి కలహములను బట్టి అబ్రహాము చూచి మరి లోతుని పిలిచి, మన బంధువులం గనుక మనకి ఎలాంటి సమస్యలు ఉండకూడదు, భేదాభిప్రాయాలు ఉండకూడదు, మన కొట్లాట్లు ఉండకూడదు, మన బంధువులు, నీ క్షేమాన్ని నేను కోరాలి, నా క్షేమాన్ని నువ్వు కోరాలి గనుక మరి నీ పని వారికి నా పని వారికి సమస్యలు వస్తున్నాయి కాబట్టి నువ్వు ఒక వైపుకి వెళ్ళిపో. కుడికి వెళ్ళిపోతే ఎడమ వైపుకి నేను వెళ్తాను, ఎడమ వైపుకి నువ్వు వెళ్ళిపోతే కుడి వైపుకి నేను వెళ్తాను అని లోతు ముందు అబ్రహాము ప్రతిపాదించినటువంటి విషయం ఉంది. మరి అబ్రహాము ప్రతిపాదించినటువంటి ఆ విషయమును బట్టి లోతు ఏం చేశాడంటే, మరి ఆ కన్నులెత్తి యోర్దాను వైపు చూశాడట. యోర్దాను ప్రాంతం వైపు. ఆ యోర్దాను ప్రాంతం వైపు చూసినప్పుడు సొదొమ గొమొర్రా ప్రాంతాలు కనబడ్డాయి. సొదొమ గొమొర్రా ప్రాంతాలు, వాటిని దేవుడు నాశనము చేయకముందు ఆ ప్రాంతాలన్నీ కూడా దేవుని తోట వలె ఉండేవట. దేవుని తోట వలె ఆహ్లాదకరమైనవిగా, లేకపోతే మరి ఎంతో సమృద్ధికరమైనటువంటివిగా మరి లోతు కనబడ్డాయి. లోతు ఏం చేశారంటే, మరి ఆ యోర్దాను వైపుకి వెళ్ళిపోయి అక్కడ సొదొమ పట్టణానికి దగ్గరలో మరి గుడారం వేసుకున్నాడు. తర్వాత సొదొమ పట్టణంలోనికి వెళ్ళిపోయి నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది మనము మరి 13వ అధ్యాయములో మనం చూస్తాం. 13వ అధ్యాయం 14వ అధ్యాయములో మరి లోతు కుటుంబం బందీలైపోయి కొంతమంది రాజులు సొదొమ మీద, గొమొర్రా పట్టణాల మీద, ఆ చుట్టూ ఉన్నటువంటి రాజుల మీద దాడి చేసి, కొంతమంది రాజులు, ఆ రాజుల పేర్లు కూడా ఉన్నాయి, 5 రాజుల మీద 4 రాజులు దాడి చేస్తారు. సొదొమ రాజు మీద, గొమొర్రా రాజు మీద, అలాగే ఆద్మ రాజు మీద, అలాగే సెబోయిము రాజు మీద, అలాగే సోయరు రాజు మీద, ఇలాగ 5 రాజులకిని 4 రాజులకిని యుద్ధం జరుగుతుంది. వారు వచ్చి ఈ లోతు ఉంటున్నటువంటి ప్రాంతం మీద, సొదొమ ప్రాంతం మీద, గొమొర్రా ప్రాంతం మీద దాడి చేసి ఆ రాజులను మరి వెళ్ళగొట్టి, వారికున్న ఆస్తిని మరి కొల్లగొట్టి, వారి ఆస్తి మొత్తము వారు తీసుకొని ఆ లోతు కుటుంబాన్ని కూడా బందీలుగా పట్టుకొని వారి ఆహారాన్ని కూడా మరి వారు మరి తీసుకొని వారు వెళ్ళిపోవడం జరుగుతుంది. లోతు కొంతమంది రాజులు ఎప్పుడైతే ఆ ప్రాంతం మీద దాడి చేశారో, సొదొమ గొమొర్రా మీద దాడి చేశారో, ఈ సొదొమ ప్రాంతంలో ఉన్నటువంటి ఆస్తి మొత్తాన్ని దోచుకోవడం, ఆ ప్రజలను బందీలుగా పట్టుకుపోవడం జరుగుతుంది. ఒక వ్యక్తి తప్పించుకుని వచ్చి అబ్రహాముకి విషయాన్ని చేరవేస్తాడు. వెంటనే అబ్రహాం తన బంధువు కదా, తన సహోదరుడు కుమారుడు కదా, తన నుండి వేరైపోయినా, తనకి దూరం అయిపోయినా, మరి ప్రభుని ఎరిగినటువంటి వ్యక్తిగా, అంటే దేవుని విశ్వసించినటువంటి వ్యక్తిగా, దేవుని వెంబడించినటువంటి వ్యక్తిగా, మరి చూడండి, ఇతరుల పట్ల మరి హృదయాన్ని, మేలు చేసే హృదయాన్ని ప్రదర్శిస్తున్నాడు, మేలు చేసే స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. చూడండి, దేవునికి సంతోషాన్ని కలిగించే విషయం ఇది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహాము తన ఇంట నైపుణ్యత కలిగినటువంటి వారు, భయపడనటువంటి వారు, ధైర్యవంతులు, తనతో పాటు యుద్ధం చేయగలిగేవారు. 318 మందిని తీసుకుని వెళ్ళి ఆ 4 రాజులను జయించి తన మరి బంధువుని, మరి లోతుని, తన మరి ఆస్తిని తిరిగి తీసుకుని వస్తాడు.
ప్రైజ్ దల హల్లెలూయా. మరి చూడండి ఎంత గొప్ప అద్భుతము. అబ్రహాము ఉట్టిగా దేవునికి స్నేహితుడు అవ్వలేదు. అబ్రహాము మరి విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. అబ్రహాము ద్వారా మరి భూలోక ప్రజలందరూ దీవించబడుతున్నారు. అబ్రహాము సంతానము నుండి మరి యేసు ప్రభు ఈ లోకంలో మరి జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము చూసారా, ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప హృదయం, ఎంత గొప్ప మనస్సు. అబ్రహాము దేవుని వెంబడించినప్పుడు వెంబడించుటలో దేవునికి అనుగుణమైనటువంటి దృక్పథాలు, ఆలోచనలు, దేవునికి అనుగుణమైనటువంటి స్వభావం అబ్రహాముకు ఉంది. చూసారు, ఇతరుల పట్ల అబ్రహాము తన బాధ్యతను మేలు చేసే విధంగా తన బాధ్యతను సక్రంగా నిర్వహిస్తూ ఉన్నాడు. విడిచిపెట్టలేదు. ఒక మారు మరి ఆ సొదొమ పట్టణము నాశనం చేయబోతున్నప్పుడు, దేవుడు నాశనం చేయబోతున్నప్పుడు ఆ సొదొమ పట్టణంలో ఉన్నటువంటి లోతు గురించి, ఆ పట్టణం గురించి దేవుడు ప్రార్థన చేస్తాడు. కనుక ఈ విధముగా అబ్రహాము లోతుకి సహాయపడగలిగాడు. అబ్రహాము లోతు గురించి ఆలోచించగలిగాడు. అబ్రహాము ప్రాణానికి తెగించి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో, పరిమాణాలు ఏ విధంగా ఉంటాయో గమనించండి. ఖచ్చితంగా తన బంధువుని విడిపించాలి. ఆ ప్రమాదంలో ఉన్నటువంటి బందీ అయిపోయినటువంటి లోతుని తిరిగి తీసుకుని రావాలి. అలాగే లోతుతో పాటు ఆ సొదొమ ప్రజలు లోతుతో పాటు సొదొమలో ఉన్నటువంటి ఆస్తిని పట్టుకుని రావాలి అని ఆలోచన చేసి ముందుకు వెళ్ళగలిగాడు దేవుని సహాయంతో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించండి పిల్లారా, ఖచ్చితంగా మనం ఇతరుల గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుని సహాయం మనకు అందుబాటులోకి వస్తుంది. ఇతరుల పట్ల మనము మంచి హృదయాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రయత్నాలకి ఫలితాన్ని ఇస్తాడు. మన ప్రయత్నాలకు ఆయన సహాయాన్ని అందిస్తాడు. ఇది వాస్తవం. బైబిల్ గ్రంథంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాగే మనం చూస్తే అబ్రహాము ఏ విధముగా లోతుకు సహాయపడ్డాడు, లోతుని సేవ్ చేశాడు, లోతు గురించి ఆలోచన చేసి లోతు పక్షమైన రాజులను జయించి బందీ అయిపోయినటువంటి తన కుటుంబాన్ని, అలాగే మరి తన ఆస్తి, ఆ రాజులు దోచుకుపోయినటువంటి తన ఆస్తిని, లోతుని తీసుకుని ఏ విధంగా లోతు ఆస్తిని, లోతు ప్రజల్ని, లోతు కుటుంబాన్ని తీసుకుని ఏ విధంగా మరి తిరిగి తీసుకురాగలిగాడు. ఆ విధముగా మనం ఈ కడవరి దినములలో మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల గురించి ఆలోచన చేయాలి. అలాగే మనతో ప్రభుని మరి విశ్వసించి మనతో పాటు ప్రభుని వెంబడించే వారి అవస్థల గురించి ఆలోచన చేయాలి. అలాగే మన దేశ ప్రజల గురించి ఆలోచన చేయాలి. ప్రస్తుతం ఘోరమైన పరిస్థితులు లోకంలో కనబడుతూ ఉన్నాయి. ఆకలితో అల్లాడిపోతున్నటువంటి వారు ఎందరో ఉన్నారు. అలాగే కొన్ని భయంకరమైనటువంటి రుగ్మతలకు గురైపోయి ఆహాకారాలు చేసేవారు ఉన్నారు. గమనించండి, వారి జీవితాలు ప్రశ్నార్థకంగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి. మరి లోతు కుటుంబం పక్షమున అబ్రహాం ఎలా ఫైట్ చేశాడు, యుద్ధం చేశాడు, మనము కూడా మన దేశ ప్రజల పక్షమున, మన చుట్టూ ఉన్నటువంటి సమాజం పక్షమున మనం సమస్యల మీద మనం యుద్ధం చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ద్వారా పిల్లరా వారికి మేలు కలగాలి. మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల విషయంలో మన బాధ్యతను సక్రంగా నిర్వహించాలి. పిల్లరా వారి మీద ఉన్నటువంటి మనం ప్రేమను వ్యక్తపరచాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే ఎన్నో వాక్యాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో అబ్రహాము లోతు కుటుంబానికి ఎలా సహాయపడ్డాడు, లోతు కుటుంబాన్ని ఎలా సేవ్ చేశాడు, లోతు కుటుంబాన్ని ఎలా విడిపించాడు, లోతు కుటుంబానికి ఎలాగా మరి వారు మేలు పొందుటలో బాధ్యత వహించాడో మనము కూడా మన బాధ్యతను గుర్తించాలి. పిల్లరా అభివృద్ధికి అనుగుణంగా మన ప్రయత్నాలు, ఇతరులకు మేలుకు అనుగుణంగా మన ఆలోచనలు, ఇతరులకు గమనించండి వారి అవసరాలు తీర్చబడే విధముగా మన యొక్క పనులు ఉండాలి, మన యొక్క ప్రయత్నాలు ఉండాలి. ఈరోజు ఎంతవరకు మనం ఇతరులకు సహాయపడుతున్నాం, ఎంతవరకు ఇతరుల గురించి ఆలోచిస్తున్నాం. ప్రభుని నమ్ముకున్న వారిగా,
ప్రభు రక్తములో కడగబడినటువంటి వారిగా. గమనించండి పిల్లారా, విశ్వాసిగా మనం ఎంతవరకు మరి మన ప్రక్క వారి గురించి, అలాగే మన చుట్టూ ఉన్నటువంటి వారి గురించి, మన దేశ ప్రజల గురించి మనం ఆలోచిస్తూ ఉన్నా? అబ్రహాముకి లోతుకు ఉన్నటువంటి సంబంధం మనకి మన దేశ ప్రజలకి లేదా? గమనించండి పిల్లరా, మన దేశ ప్రజలు, మనం ఈ భారతదేశంలో పుట్టినందుకు, ఈ భారతదేశ ప్రజల కొరకు, భారతదేశ ప్రజల రక్షణ కొరకు, భారతదేశ ప్రజల మేలు కొరకు ఆలోచించవలసినటువంటి విద్యుత్ ధర్మం మన మీద లేదా? ఆలోచించవలసినటువంటి కనీస బాధ్యత మనకు లేదా? మన చుట్టూ ఉన్న ప్రజల గురించి, అలాగే మన బంధువుల గురించి, అలాగే మన ప్రక్కన ఉన్నటువంటి వారి గురించి, అలాగే మనతో పాటు దేవుని మందిరంలో ఆరాధిస్తున్నటువంటి వారి గురించి ఆలోచించవలసినటువంటి బాధ్యత మనకు లేదా? మనం గుర్తించాలి. ఈ రోజులలో చాలామంది వారి గురించి ఆలోచిస్తారు, వారి కుటుంబం గురించి ఆలోచిస్తారు. ఎంతో డబ్బు ఉంటుంది, ఎంతో ఆస్తి ఉంటుంది, పెద్ద పెద్ద కొలువులు ఉంటాయి, ఎంతో సంపాదన ఉంటుంది, ఖరీదైనటువంటి వస్తువులు ఉంటాయి. కానీ ఇవన్నీ ఒక రోజున విడిచిపెట్టేయాలి. ప్రభు వస్తే ఇవన్నీ విడిచిపెట్టేయాలి. ఇలా ప్రారంభ దినాలలో మరి ఆస్తులు పంచివేసినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆదిమ క్రైస్తవులు వారి ఆస్తులు పంచిపెట్టేస్తారు. వారికి పిల్లరా లేములో కూడా వారు దేవుని పేరట ఎంతో మందికి సహాయపడినట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఈ రోజున మరి ఎంతో భయంకరమైన పరిస్థితులలో లోకంలో ప్రజలు ఉన్నారు కనుక మనం వారి అవసరాలు గుర్తించి ఎంతవరకు మనం సహాయపడుతున్నాం, వారి సహాయం, వారి ఇబ్బందుల్లో మనం ఎంతవరకు వారికి మేలు చేస్తున్నాం, మనం పరామర్శిస్తున్నాం, ఆలోచన చేయాలి. బైబిల్ గ్రంథంలో చూస్తే మరి మోషే గురించి నిర్గమకాండం 32వ అధ్యాయం, మరి ఇశ్రాయేలు ప్రజలు దేవుని వ్యతిరేకించినప్పుడు, దేవుని మాటలు అతిక్రమించినప్పుడు, దేవుని కోపం వారి మీద రగులుకున్నప్పుడు మోషే ప్రార్థన చేస్తాడు. ఆ ప్రజలను క్షమించమని ప్రార్థన చేస్తాడు. క్షమించకపోతే నీ గ్రంథములో నా పేరు తుడిచేయమంటాడు. చూసారా, ఎంత ప్రజలు బాగుండాలని, ప్రజలు క్షమించబడాలని, ప్రజలకు ఉన్నటువంటి ఆ పరిస్థితులు మారాలని మోషేకి ఎంత మరి భారం ఉందో చూడండి. అలాంటి మనసు మరి ప్రతి విశ్వాసికి ఉండాలి, ప్రతి క్రైస్తవునికి ఉండాలి, దేవుని నమ్ముకున్న ప్రతి కుటుంబానికి ఉండాలి. మన ద్వారా ఇతరులకు ఎలాంటి నష్టం కలగకూడదు, ఇతరులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకూడదు. ఇతరులకు మన ద్వారా మేలు కలగాలి. ఇతరులకు మేలు కలుగుటలో మన బాధ్యత ఏమిటి? పిల్లారా, వారి గురించి మనం ఆలోచించడం, వారిని మనం ప్రేమించడం, వారికి మనం సహాయపడటం, వారి కొరకు మనం ప్రార్థన చేయడం, ఇవన్నీ మన బాధ్యతలు. మనం గుర్తించాలి. మోషే మరి నిర్గమకాండం 32వ అధ్యాయం 32లో మనం చూస్తాం. అలాగే సమూయేలు మరి కూడా, మొదటి సమూయేలు 12వ అధ్యాయం 23లో కూడా, నేను ప్రార్థన చేయకపోతే వారు మరి దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ సమూయేలు అంటారు, వారు రాజు కావాలని కోరుకుని ఎన్నో విషయాల్లో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటారు. వారి బలహీనత, వారి అపరాధాలు గుర్తించి మా పక్షమున ప్రార్థన చేయమని సమూయేలుని వేడుకున్నప్పుడు సమూయేలు, మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసినట్లు అంటాడు. ప్రార్థన చేయకపోవడమే పాపం, అది నాకు ఎప్పటికీ దూరం అవును గాక అని సమూయేలు చెప్పిన మాట మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో మొదటి సమూయేలు 12వ అధ్యాయం 23లో మనం చూస్తాం. అలాగే క్రీస్తుని గూర్చి మనం నూతన నిబంధనలో, క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారు లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వాక్యంలో ఏమంటున్నారు చూడండి. లూకా సువార్త 35వ వాక్యం, మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి. చూసారా, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడయ్యున్నట్టు మీరును కనికరము గలవారయ్యుండుడి. చూసారు, ఇతరులు మేలు చేయటలు పిల్లారా, ఇతరులకు మేలు కలుగుటలు,
విశ్వాస యొక్క బాధ్యత ఏంటో తెలుసా? మనం ఇతరులను ప్రేమించడం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇతరులను ప్రేమించడం, ఇతరులకు సహాయపడడం, ఇతరుల అవసరతలు ఏమిటో గుర్తించి ఆ అవసరతలలో మనం స్పందించాలి. పిల్లరా, వారు ముందుకు వెళ్ళాలి. మనకు కలిగినవి పిల్లరా వారికి ఇవ్వాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వారి ఆకలి తీర్చబడాలి. గమనించండి పిల్లరా, ప్రేమించాలి, వారికి సహాయపడాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం 2వ వాక్యంలో అపోస్తలుడైన పౌలు ఏమంటారంటే, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. విశ్వాసిక బాధ్యత. ప్రభుని నమ్ముకున్న వారందరూ కూడా, యేసు రక్తములో కడగబడిన వారు, యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి వారు, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు అందరి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత ఉంది పిల్లారా. అలాగే ఇతరులను ప్రేమించవలసిన బాధ్యత ఉంది. అలాగే ఇతరులకు సహాయపడే బాధ్యత వారికి ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు పిల్లారా, అంత మాత్రమే కాదు. బైబిల్ గ్రంథం ఇంకా చూస్తే మంచి సమరయుని గురించి బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు వారు లూకా సువార్త 10వ అధ్యాయం 25 నుండి 37 వరకు పిల్లరా, 10వ అధ్యాయం లూకా సువార్త 10వ అధ్యాయం 25వ వాక్యము నుండి మరి 37వ వాక్యం వరకు మరి సమరయుని గురించి, మరి దొంగల చేతుల్లో పడినటువంటి వ్యక్తి గురించి వ్రాయబడి ఉంది. అక్కడ సందర్భం ఏమిటి అంటే, ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభుని శోధించుటకు ప్రశ్నలు వేసి ఆయన ఏమిటి, ఆయన మాటలు ఏమిటి తెలుసుకోవాలని ఒకసారి ప్రభు దగ్గరికి వస్తాడు. ధర్మశాస్త్రోపదేశకుడు, ధర్మశాస్త్రం గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నిత్య జీవనకు నేను వారసును కావాలంటే, దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలంటే ఏమి చేయాలని అడిగాడు. అప్పుడు ప్రభు ధర్మశాస్త్రం ఏమి చెబుతుందని అడిగినప్పుడు ఆ ధర్మశాస్త్రోపదేశకుడు ఇచ్చిన జవాబు ఏమిటంటే, నీ దేవుడని యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో ప్రేమించాలి. రెండో ఆజ్ఞ గురించి చెప్పాడు. మొదటి ఆజ్ఞ ఇది. రెండో ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ఆ మాటలకు యేసు ప్రభువారు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయము, నువ్వు జీవించేదవు అని చెప్పారు యేసు ప్రభువారు. మరలా ధర్మశాస్త్రోపదేశకుడు ఏదో ఆయన ముందు మరి నీతిమంతుడు అనిపించుకోవాలని, ఇంకా గొప్పవాడు అనిపించుకోవాలని మరొక మాట యేసు ప్రభు ముందు పెడతాడు. అయ్యా, నా పొరుగువాడు ఎవరు అని అడిగినప్పుడు చక్కని మరి ఉపమానాన్ని, చక్కని పిల్లారా దేవుడు ఉదాహరణను తన ముందు పెట్టినట్లుగా లూకా సువార్త మరి 10వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసు ప్రభువారు మరి యెరికో పట్టణము అంటే యెరూషలేము నుండి, అంటే యేసు ప్రభువారు చక్కని మరి ఉదాహరణ, చక్కని మరి ఉపమానాన్ని యేసు ప్రభువారు చక్కని ఉదాహరణను మరి తన ముందు పెట్టినట్లుగా లూకా సువార్త 10వ అధ్యాయంలో చూస్తూ ఉన్నా. దొంగల చేతిలో పడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. యెరూషలేము నుండి యెరికో వైపుకి దిగిపోతూ ఉన్నాడు, యెరికో పట్టణం వైపు. ఆ వ్యక్తి దొంగల చేతిలో పడ్డాడు, కొన ఊపిరితో పడి ఉన్నాడు. అతను చూసి మరి యాజకుడు త్రోవ పక్కన వెళ్ళిపోవడం, తర్వాత లేవీయుడు వచ్చి, లేవీయుడు కూడా చూసి చూడనట్లుగా మరి సహాయపడకుండా వెళ్ళిపోవడం అక్కడ ప్రభువారు చెప్పారు. తర్వాత సమరయుడు వస్తాడు. సమరయుడు వచ్చి తన గాయాలను కట్టి పూట కూలివాని ఇంట పెట్టి 2 ధ్యానారములనిచ్చి, మరి మరలా నేను తిరిగి వస్తాను, నీ ఎంత ఖర్చు అయినా సరే తిరిగి ఇచ్చేస్తాను అని ఆ పూట కూలివానికి అప్పగించి తిరిగి వెళ్ళడం జరిగింది. మరి యేసు ప్రభువారు అన్నారు, వీరిలో ఎవరు ఈ కొన ఊపిరితో దొంగల చేతిలో పడినటువంటి వ్యక్తికి ఎవడు పొరుగువాడని అడిగినప్పుడు మరి చూడండి, ఎవరైతే సహాయపడ్డాడో ఆ దొంగల చేతిలో పడినటువంటి వ్యక్తికి, ఆపదలో ఉన్నటువంటి వ్యక్తికి, ఆ ముగ్గురిలో అంటే యాజకుడు, లేవీయుడు, అలాగే సమరయుడు, ఆ ముగ్గురిలో ఎవరు పొరుగువాడంటే ఎవరైతే సహాయపడ్డారో వారే పొరుగువాడు. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు
ఎవరు ఆపదలో ఉన్నారో పిల్లరా వారికి మనం సహాయపడాలి. మనం ఎవరికి సహాయపడతామో వారే మనకు పొరుగువారు. ప్రైజ్ ద హల్లెలూయా. బైబిల్ ఏం చెబుతుంది? నిన్ను వారి నీ పొరుగు వారిని ప్రేమించు. అంటే మనం ఇతరులకు సహాయపడాలి, ఇతరులకు మేలు చేయాలి. అబ్రహాము లోతు గురించి ఆలోచించినట్లుగా మనం ఆలోచించాలి. అలాగే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి శ్రమల సమస్యలపై మనం యుద్ధం చేయాలి. ఏ విధముగా? ప్రార్థన ద్వారా. వారి శ్రమలు, వారి సమస్యలు, వారి కష్టాలు విజ్ఞాపనలో అనగా ప్రార్థనలో దేవునికి తెలియజేసి వారికి విడుదల కలిగే విధంగా మనము దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ప్రైజ్ ద హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనం చూస్తున్నట్లయితే అపోస్తులు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. మన బైబిల్ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయములో మొదటి వాక్యం, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనియ్యుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి, మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. ప్రైజ్ ద హల్లెలూయా. చూసారా? బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, ఆపదలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి, కష్టాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే మనం యేసు ప్రభువారు మత్తయి సువార్తలో ఒక మాటను ఆయన గుర్తు చేస్తారు. మత్తయి సువార్త 25వ అధ్యాయములో ఆశీర్వదింపబడిన వారు ఉన్నారు, శపించబడిన వారు ఉన్నారు. ఆశీర్వదింపబడిన వారి గురించి అనగా నీతిమంతుల గురించి ప్రభువారు చెబుతున్న మాట చూడండి. అక్కడ నేను ఆకలి గొంటిని, చూసారా? 35వ వాక్యం. 34లో కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునండి. చూసారా? అక్కడ 35 నుంచి, అంటే 25వ అధ్యాయం 35వ వాక్యం నుంచి, నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పి గొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశన ఇంటిని నన్ను చేర్చుకుంటుంది. ఎంత గొప్ప మాటలండి. ప్రైజ్ ద హల్లెలూయా. వీరంటున్నారు, ప్రభా మేము ఎప్పుడు నువ్వు ఆకలి కొన్నా, నువ్వు ఎప్పుడు దప్పి కొన్నా, నువ్వు ఎప్పుడు దిగంబరిగా ఉన్నా అని అడిగినప్పుడు ఈ ప్రభువారు చెప్పింది ఏమిటో తెలుసా అండి? మనం చూస్తున్నట్లయితే 40వ వాక్యం, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా నేను మీతో చెప్పితిని. ప్రభువారు అంటున్నారు, అల్పులైనటువంటి వీరికి మీరు చేశారు కనుక మీరు నాకు చేసినట్లే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి పిల్లారా, ఇతరులకు మేలు చేయటంలో విశ్వాస యొక్క బాధ్యత ఏమిటంటే, ప్రభుని నమ్ముకున్నటువంటి వారిగా, ప్రభు రక్తంలో కడగబడినటువంటి వారిగా, సంఘ సహవాసము కలిగినటువంటి వారిగా, యేసు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిగా ఇతరులకు సహాయపడాలి, ఇతరులను ప్రేమించాలి, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు పిల్లారా, ప్రభు గురించి, యేసు ప్రభు గురించి ఇతరులకు ప్రకటించాలి. ప్రైజ్ ద హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగునుగాక. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో చూస్తాం, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు దేవుడు. ఎందుకు తెలుసా? ఆయన గుణాతిశయములు పిల్లారా మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల మధ్యలో వ్యక్తపరచడానికి, ప్రకటించడానికి. ప్రభు ఏమిటో, ప్రభు గొప్పతనం ఏమిటో, ప్రభు ఔన్నత్యం ఏమిటో, ప్రభు మంచితనం ఏమిటో, ప్రభు శిలువ కార్యం ఏమిటో మనం ఇతరులకు ప్రకటించాలి, ఇతరులను ప్రేమించాలి పిల్లారా. అలాగే ఇతరులకు సహాయపడాలి, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం మాత్రమే కాదు, యేసు ప్రభు గురించి ఇతరులకు ప్రకటించాలి. ఇది విశ్వాస యొక్క బాధ్యత, ఇతరులకు మేలు చేయటంలో. ప్రస్తుతం పిల్లల సమాజం చాలా భయంకరంగా ఉంది పిల్లరా. కొందరు ప్రభుని ఎరగకుండా ఉన్నారు, కొందరు పిల్లరా ఈ చాలా భయంకరమైనటువంటి దుస్థితిలో జీవిస్తూ ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, ప్రమాదాల్లో ఉన్నారు, రుగ్మతలకు లోనై ఉన్నారు. వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాగే పిల్లల వారి పక్షమున దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి, దేవుని సహాయాన్ని. పిల్లల అబ్రహాము ఏ విధంగా లోతుని విడిపించాడు, మనము కూడా మన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి మేలు చేయాలి, వారికున్న బంధకాల నుంచి బయటికి రావాలి. ఆ విధముగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. కనుక పిల్లలు కడవరి దినములలో మనము
ఇతరులకు మేలు చేయుటలో విశ్వాస యొక్క బాధ్యతను గుర్తించి దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారని కోరుకుంటున్నాను. మన వినికిడిలో దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, ప్రార్థిస్తున్నాం ప్రభువా, ఏదైనా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యానుసారమైన జీవితాలను అందరికీ దయచేయండి. ఇతరులకు తండ్రి ప్రభువా మేలు చేయటలో ప్రభువా మా బాధ్యతను గుర్తించి ముందుకు సాగిపోవడానికి కృప చూపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. మరిన్ని పాటలు వాక్యాల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.